హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. అక్కడి నుంచి వరద నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ పరిసరాలను పరిశీలించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతతో ముఖాముఖి చూద్దాం. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి భాగ్యనగరం తడిసి ముద్దైంది. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హుస్సేన్ సాగర్కు వరద నీరు చేరడంతో హుస్సేన్ సాగర్ మొత్తం నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513.5 అడుగులకు పైగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలోనే అధికారులు సిబ్బంది అంతా కలిసి 2 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ హుస్సేన్ సాగర్ పర్యవేక్షించడానికి అధికారులకు సిబ్బందికి సూచనలు చేయడానికి జిహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ శ్రీలత గారితో పాటు జిహెచ్ఎంసీ లేక్స్ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ హుస్సేన్ సాగర్ వరద ఉధృతంగా ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని మేము హైదరాబాద్లో రెడ్ అలర్ట్ జిహెచ్ఎంసీ ద్వారా ప్రకటించడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నాం. అలాగే సాయంత్రం నుంచి బాగా భారీ వర్షం పడటం వల్ల హుస్సేన్ సాగర్లో ఎఫ్టీఎల్ బాగా 10 పైన పెరగడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 900 వరకు మొత్తం 9000 వరకు డౌన్కి పంపించడం కూడా జరుగుతుంది. ఇంకా పైనుంచి వచ్చే కూకట్పల్లి కానివ్వండి, పికెట్ నాలా కానివ్వండి, అవన్నిటి నుంచి వచ్చే వాటర్ని ఇక్కడే ఉండి ఇంకా ఎమర్జెన్సీ గేట్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమమై రేపు కూడా భారీ వర్షం ఉందన్న కారణంగా స్కూల్స్కి కూడా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు హాలిడే ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మా అధికారులు, మా జిహెచ్ఎంసీ అధికారులు అందరం కూడా మేము ఫీల్డ్ మీద ఉంటూ కూర్చే భారీ వర్షానికి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, కొంచెం సీనియర్ సిటిజన్స్, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకండి, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటేనే బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ జంట జలాశయాలకు సంబంధించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించి వాటికి కూడా వరద ఉధృతి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి 185 లేక్స్ ఉన్నాయి మన దగ్గర. ఉన్న లేక్స్లో ఒక 14 లేక్స్ నిన్నటి వరకు ఫుల్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఈరోజు ఇప్పుడు వరకు 22 లేక్స్ వరకు 122 వరకు అయిపోయినాయి. ఇంకా 128 కూడా ఫుల్ అయితే వాటికి తగిన చర్యలు కూడా జిహెచ్ఎంసీ తీసుకుంటుంది. ఎక్కడైతే ఏది ఫుల్ ఎఫ్టీఎల్ పెరుగుతుందో దాన్ని ఏ విధంగా డౌన్ మూసీలకు పంపించే విధంగా ప్రతి ఒక్కటి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ముంపు పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఆ ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే అది రాలేదు. ఈ రోజు ఏమైనా భారీ వర్షాలు కురిస్తే ఇమ్మీడియట్గా మేము వారికి ముందే సూచన ఇచ్చి పెట్టాము, అన్నీ రెడీగా కూడా ఉన్నాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా మేము అలర్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకే, ఈ నగరంలో 141కి పైగా లాగింగ్ పాయింట్లను గుర్తించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి నీటి తొలగింపు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? లాగింగ్ పాయింట్స్ దగ్గర ఆటోమేటిక్గా డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా. దానికి మేము మా హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక స్కీమ్ కూడా రెడీ చేయడం జరిగింది. అది కూడా ప్రాజెక్ట్ రూపంలో ఒకటి మాత్రం కంప్లీట్ అవుతుంది, మిగతాయి కూడా ఈ వర్షాకాలం వరకు కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాం. లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు అవి మొత్తం కంప్లీట్ అయ్యి అప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉండవు, ప్రజలకు ఇంకా ఎలాంటి ఇబ్బంది. లాస్ట్ టైం మేము ఎస్ఎన్డిపి అనే ఒక నాలాలు చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు కూడా ఆ ఎస్ఎన్డిపి నాలాల నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం కూడా లేదు. ఓకే, ఇప్పుడు రోడ్లపైన ఈ చెట్లు పడిపోవడం వల్ల దానికి సంబంధించి కావచ్చు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. అలాగే చెట్లు పడిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది మేము ఇమ్మీడియట్గా మాకు జిహెచ్ఎంసీలో టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఉంటుంది, దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ప్రజలందరికీ కూడా నెంబర్ తెలుసు. అది 040-2 all 7s ఉంటాయి, 7 all 1s 7 ఉంటాయి, ఆల్ వన్స్ ఉంటాయి. దానికి ఇమ్మీడియట్గా కాల్ చేస్తే వాళ్ళందరూ, మేము కూడా ఎప్పటికప్పుడు సెట్స్లో మాట్లాడి ఎక్కడ కూడా చెట్లు కానీ, మేమున్న ఏరియాలు కానీ, మా జెడ్సీలు కానీ, డీసీలు కానీ ప్రతి ఒక్కరం కూడా ఫీల్డ్ మీద ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా డిఆర్ఎఫ్ టీమ్కి ఫోన్ చేసి, ఇప్పటి వరకు నేను వస్తుంటేనే దారిలో ఒక చెట్టు పడిపోయింది, నేను ఇమ్మీడియట్గా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి కూడా తీయడం జరిగింది. అలాంటి ఇబ్బంది లేకుండా మా టీములు మాత్రం అలర్ట్గా ఉన్నాయి. ఈసారి జిహెచ్ఎంసీ
వర్క్ చేసినంతగా ఎప్పుడూ లేదు. చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాం. ప్రజలు ఎక్కడ కూడా చిన్న ఇబ్బందికి గురి కాకుండా మేము చూసుకుంటాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం సూచనలు ఉన్నాయి మీకు? ఇవన్నీ ప్రభుత్వం నుంచి వచ్చినాయి. అన్ని చేసేటివన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలే కాబట్టి మాకు సీఎం గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఏరియా మీరు చూసుకోండి, అటు సైడ్ అంతా మేయర్ గారు చూసుకుంటారు, ఇటు చూసుకో అమ్మ నువ్వు అని చెప్పడం కూడా జరిగింది. అందుకని నేను ఈ హుస్సేన్ సాగర్, ఇటు ఎల్బీ నగర్, ఆ మూసి ఎక్కడైతే మనది లోతట్టు నుంచి వెళ్తుందో అవన్నీ కూడా నేను పర్యటిస్తున్నాను. రేపు మార్నింగ్ కూడా నేను మళ్ళీ పర్యటిస్తాను. మేయర్ గారు అటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి అటు మొత్తం ఆమె చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో ఇది మొత్తంగా అధికారులు సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ప్రజలకు నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నగర డిప్యూటీ మేయర్ శ్రీలత చెప్తున్నారు. అలాగే ప్రజలు ఎవరు కూడా అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి, చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం ఉంటేనే బయటికి రండి, లేకపోతే ఇళ్లలోనే ఉండండి వర్షం తగ్గేంత వరకు. మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలి. తాము కూడా తమ సిబ్బంది అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి డిప్యూటీ మేయర్ శ్రీలత చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.